ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి గాని శపించవద్దు. సంతోషించి వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. నిత్యము మాతో మాట్లాడుతూ మమ్మలను ప్రతి ఉదయమున నీ వాక్యము ద్వారా మేల్కొల్పుతూ ఉన్నందుకు స్తోత్రాలు. అయా, ప్రతి ఉదయమున అయ్యా నీ వాక్యమును ధ్యానం చేయడం ద్వారా, నీ వాక్యాన్ని వినడం ద్వారా మా జీవితాలను మేము అయా వెలిగించుకుంటూ ఉండగా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని, నీ వాక్యము ద్వారా మేము నడిపింపబడుతూ ఉండగా మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే మనము సాధించలేనిది ఏదీ లేదు అని ప్రభువు నిన్నటి దినాన మనతో మాట్లాడారు. ఎవరైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారో వారు దేవుని యొక్క అత్యంత శ్రేష్టమైనటువంటి ఈవులను పొందుకుంటారని, శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా ప్రభు నామమును బట్టి ప్రభువుకు ఎవరైతే తమ శరీరములను వారి సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించి దేవుని యొక్క కృపావరములను పొందుకొని ఆ కృపావరముల చేత నడిపింపబడుతున్నటువంటి వారు ఏం చేయాలో తెలుసా? వారు దేవుని యొక్క నీతి క్రియలు జరిగించాలి. దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండాలి. దేవుడు ఏ రీతిగా అయితే ఈ లోకములో జీవించి మనకు నేర్పించి వెళ్ళారో ఆ శ్రేష్టమైన జీవిత లక్షణాలను కలిగి బ్రతకాలి. కాబట్టి ఎవరైతే యేసు నామమునందు విశ్వాసముంచి, యేసు నామమును అంగీకరించి, యేసు నామమున బాప్తీసం పొంది, మారు మనసు పొంది, విశ్వాసమును పొందుకొని శరీరములను సజీవ యాగముగా, తమ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించినటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా వారి కంటే, అన్యుల కంటే సెపరేట్గా వారు జీవించాలని, ఒక ప్రత్యేకమైన జీవితం వారికి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి ప్రత్యేకింపబడినటువంటి ప్రజలుగా మీరు ఉంటూ మీరేం చేయాలంటే మీ నోట శాపవచనం రాకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. దేవుని వాక్యం ఎంత సూటిగా చెప్తా ఉందో చూసారా? కాబట్టి ఎవరైతే దేవునికి తమ శరీరములను, తమ మనస్సులను సజీవ యాగముగా సమర్పించారో వారి నోట శాపవచనం అనేటువంటిది ఉండకూడదు. ఒకవేళ నిన్ను హింసించేవారు ఉన్నారేమో, నిన్ను హింసిస్తూ ఉన్నారేమో, నిన్ను దూషిస్తూ ఉన్నారేమో, నిన్ను కష్టపెడుతూ ఉన్నారేమో, కానీ నీ విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా ఎన్నుకున్నాడు. కాబట్టి అలాంటి నీ బ్రతుకులో ఒకవేళ హింస ఎదురైందేమో, కీడు ఎదురైందేమో, దూషణ పాలవుతున్నావేమో, అయినా నీవు భయపడవద్దు. ఒకవేళ అలాగున నిన్ను హింసిస్తుంటే గనక వారి కోసము ప్రార్థించేదానిగా నీవు ఉండాలి. వారిని దీవించాలి తప్ప వారిని శపించకూడదు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి ఈ మాట మన జీవితంలో ఎంతగానో మనకు మేలు చేస్తుంది. కాబట్టి మేలుకరమైనటువంటి మాటలను మనము తీసుకొని ఒకవేళ మనల్ని ఎవరైనా హింసిస్తూ ఉంటే వారిని దీవించు వారిగా మనం మారిపోవాలి.
ఒకవేళ మనల్ని హింసిస్తూ ఉంటే, మనలను మరి కష్టాల పాలు చేస్తూ ఉంటే, మనలను దూషిస్తూ ఉంటే, దూషణకు ప్రతి దూషణ మనం చేయకూడదు. మరి వారిని దీవించాలి తప్ప శపించకూడదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే నీవు ప్రత్యేకింపబడిన పాత్రగా ఉన్నావు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో నిన్ను ఉంచాడు. కాబట్టి నీ స్థానాన్ని నీవు మర్చిపోకుండా మరి ఎదుటివారు నన్ను తిట్టారు అనో, నన్ను కొట్టారు అనో, లేదా నన్ను దూషించారు అనో చెప్పి మనము దేవుని యొక్క పాత్రలమని గుర్తించకుండా ఒకవేళ మనము ఎదుటివారిని దూషిస్తూ ఉన్నామేమో, ఈ రోజున ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు. ఎంత శ్రేష్టమైన మాట అండి. ప్రియ దేవుని జనాంగమా, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. మన జీవితంలో సంతోషించు వారితో సంతోషించమంటున్నాడు, ఏడ్చు వారితో ఏడవాలి. కాబట్టి మరి హెచ్చువాటి యందు ఒకనితో ఒకడు మనస్సు కలిపి ఉండి, హెచ్చువాటి యందు మనస్సును పెట్టకుండా తగ్గువాటి యందు మరి ఆసక్తిలో ఉండడి. ఎప్పుడు కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి ప్రత్యేక పాత్రలుగా ఉన్నటువంటి నీ జీవితంలో ఎప్పుడు హెచ్చుపోకడలు మరి వారి జీవితంలో ఉండకూడదు. ఎవరైతే ఆ రీతిగా హెచ్చుపోకడలకు పోయి హెచ్చుతో మరి తమ జీవితాన్ని హెచ్చించుకుంటూ ఉంటారో వారితో అంటున్నాడు కదా, నీవు హెచ్చుకుపోకూడదు. నీవు హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తిలో ఉండు. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతా హెచ్చులోనికి తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు మనస్సు పెట్టి ఆసక్తి కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆయన మరొక మాట అంటూ ఉన్నారు, ఏడ్చువాడితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిపి ఉండుడి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తిలో ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనము దేవునికి సజీవ యాగముగా, దేవునికి ఇష్టలైన పిల్లలుగా, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం మార్చబడిన తరువాత మన జీవితంలో, మన హృదయంలో ఉండకూడనటువంటి మరి కొన్ని లక్షణాలు దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దూషణ ఎదురైతే మరి వారిని దీవించమని, మరి అలాగే కీడుకు ప్రతి కీడు చేయవద్దని, ఏడ్చే వారితో ఏడవమని, సంతోషించే వారితో సంతోషించమని, అలాగే మరి ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలని, మనస్పర్ధలు అనేటువంటివి ఉండకూడదని, ఒకరితో ఒకడు సహోదర ప్రేమ కలిగి మరి జీవించమని, అలాగే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దని, అలాగనే నేనే బుద్ధిమంతుడినని మరి అనుకునవద్దని దేవుడు ఇన్ని రకాల మరి లక్షణాలు, ఇన్ని రకాల మరి ప్రవర్తన నియమాలు మరి వారికి అనుగ్రహించాడు. ఈ రీతిగా ప్రభువుకి సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా దేవునికి ఒక ఉపయోగపడే పాత్రగా నీవు ఉన్నప్పుడు నీవు ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉండి ఈ లక్షణాలన్నిటి ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాగున ప్రభువుకు మహిమ తెచ్చే కార్యములను జరిగించాలి కానీ ప్రభువుకు అవమానకరమైనటువంటి, ప్రభువు నామానికి అవమానం తెచ్చేటువంటి బ్రతుకు మనలో ఉండకూడదు. ఈ రోజున ఈ లక్షణాలన్నీ కలిగి దేవునికి ఇష్టలైన పాత్రలుగా ఉండాలనుకుంటున్నావా? లేదంటే ఈ లక్షణాలలో ఏదైనా ఒక అవలక్షణం నీలో ఉందేమో, కత్తిరింపబడని అనేక అవలక్షణాలు నీలో కనపడుతూ ఉన్నాయేమో, వాటన్నిటిని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని, ప్రభువా నీవు నన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా ఈ లోకములో ఉంచావు, నీవు నాకు ఇచ్చినటువంటి మరి ఈ కృపావరములను నేను పోగొట్టుకొని నీకు విరోధముగా పాపం చేశాను. కాబట్టి ఇప్పుడైనాను ప్రభు పాదాల చెంత నీవు ప్రార్థన చేసినట్లయితే, నీవు ఏ విషయంలో పడిపోతూ ఉన్నావో, దూషించే వారిని దూషిస్తూ ఉన్నావేమో, శపించే వారిని శపిస్తూ ఉన్నావేమో,
నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసి ప్రభువుకి ఇష్టలైన పాత్రలుగా, ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తానని చెప్పి ప్రభు పాదాల చెంతని ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఏ అవలక్షణంతో అయితే నువ్వు దేవునికి దూరమైపోతూ ఉన్నావో ఆ అవలక్షణాలన్నిటినీ తీసివేసి ప్రభువు కొరకు ఉపయోగపడే పాత్రగా నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని యొక్క ఈ సర్వశక్తి కలిగిన మరి శ్రేష్టమైన మాటలు విన్నటువంటి నీ జీవితంలో దేవుడు ఆ రీతిగా నిన్ను నడిపించటానికి, మరి ఆ రీతిగా ప్రభువులో నీవు నిలిచి ఉండటానికి ప్రభువు కృప చూపుతూ ఉన్నాడు. ఆ కృపకు పాత్రుడివై మరి ఆ కృప కిందకు రావాలని ప్రభు పేర మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచున్న దేవా, నీకు వందనాలు. మీ శాశ్వతమైన ప్రేమ మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉంది. ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వందనాలు నాయన. అయ్యా, ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఒకవేళ మమ్మల్ని దూషించే వారిని మేము శపిస్తూ ఉన్నామేమో, మేము మా బుద్ధిని మా జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఒకవేళ హెచ్చువాటి యందు మనసు పెడుతూ ఉన్నావేమో తండ్రి. ఆ రీతిగా మేము హెచ్చువాటి యందు మనసు పెట్టక మా బుద్ధిని ఆధారం చేసుకొనకుండా నీవిచ్చు నీ మహిమ చెప్పున, నీవిచ్చు జ్ఞానము చొప్పున, నీవిచ్చు బుద్ధి చొప్పున మేము నడుచుకోవడానికి కృప చూపండి. అయా, కీడు చేసేవారిగా ఉన్నామేమో అయినా అలాగున మేము కీడుకు ప్రతి కీడు చేసేవారిగా మేము ఉండక అయా నీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని ఈ రోజునైనా ఎవరైతే మీకు సజీవ యాగముగా సమర్పించుకొని మరలా ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నారు వారందరితో మీరు మాట్లాడమని, వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. ఇదిగో నీ వాక్యమును అయా నీ సువార్తను నైనా అనేక మందికి పంచిపెట్టే వారిగా వారిని మార్చమని, ఉపయోగపడే పాత్రలుగా అనేక మందికి ఉపయోగపడే పాత్రలుగా వారు ఉండటానికి సహాయం దయచేయమని, ఈ దినమందు మేము పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.